శాంతి. ఈరోజు మురళీ డేటు 17 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, గృహస్థు వ్యవహారంలో ఉంటూ ఏ వస్తువులోనూ ఆసక్తి లేనంత నిమిత్తులుగా అవ్వండి. మాదంటూ ఏదీ లేదు అనేంత బికారులుగా అయిపోండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీ పురుషార్థపు గమ్యము ఏది? సమాధానము, మీరు ప్రపంచానికి మరణించారు, ప్రపంచం మీకు మరణించింది. ఇదే మీ గమ్యము. శరీరం పైన మమకారం తొలగిపోవాలి. ఏమీ గుర్తురానంత బికారులుగా అవ్వండి. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. మేము ఇక తిరిగి ఇంటికి పోవాలి, ఇంతకంటే మరేమీ లేదు. ఇటువంటి పురుషార్థం చేసే బికారులే సత్యమైన రాకుమారులుగా అవుతారు. పిల్లలైన మీరే బికారి నుండి ధనవంతులుగా, ధనవంతుల నుండి ఫకీర్లుగా అవుతారు. మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు. ఓం శాంతి. ఆత్మ వింటున్నదా లేక శరీరం వింటున్నదా అని తండ్రి తన పిల్లల్ని అడుగుతున్నారు. ఆత్మే కదా వింటుంది. ఆత్మ ఈ శరీరం ద్వారా వింటుంది. పిల్లలు ఫలానా ఆత్మ బాబ్దాదాను స్మృతి చేస్తూ ఉంది అని వ్రాస్తారు. ఫలానా వారి ఆత్మ ఈరోజు ఫలానా చోటుకి వెళ్తుంది అని అంటారు. మనం ఆత్మలము అనేది బాగా అలవాటు అయిపోయింది. మనమంతా ఆత్మలము. ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఎవరిని చూసినా అక్కడ ఆత్మ శరీరం రెండూ ఉన్నాయని మీకు తెలుసు. ఇతనిలో 2 ఆత్మలున్నాయి. ఒకదానిని ఆత్మ అని, మరొక దానిని పరమాత్మ అని అంటారు. ఈ శరీరంలో నేను ఉన్నాను అని పరమాత్మ స్వయంగా చెప్తున్నారు బ్రహ్మతనువులో. ఈ శరీరంలో ఇతని ఆత్మ కూడా ఉంది. నేను అందులోనే ప్రవేశం చేస్తాను. శరీరం లేకుండా ఆత్మ ఉండలేదు. స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. ఆత్మాని భావించినప్పుడే తండ్రిని స్మృతి చేస్తారు. అంతేకాక పవిత్రముగా ఈ శాంతిధామానికి వెళ్తారు. దైవీ గుణాలు ఎంతగా ధారణ చేయిస్తారో, స్వదర్శన చక్రధారుల ఇతరులను తయారు చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇందులో ఎవరికైనా నమ్మకం లేకుంటే, లేక తికమక పడుతూ ఉన్నారు అనుకోండి, మళ్ళీ మళ్ళీ అడగవచ్చు. నేను కూడా ఆత్మనే, ఇది యథార్థము. బ్రాహ్మణులుగా తయారైన పిల్లలకే తండ్రి చెప్తున్నారు, అంతేకాని ఇతరులకైతే చెప్పరు. పిల్లలే నాకు ప్రియంగా అనిపిస్తారు. ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా ఉంటారు. ఇతరులపైన అంటే ఇతరులైతే పైన ప్రేమిస్తారు, కానీ బుద్ధిలో వీరు నా పిల్లలు కారు అనేది ఉంటుంది. నేను పిల్లలతోనే మాట్లాడుతాను, ఎందుకంటే పిల్లల్నే చదివించాలి కదా అంటున్నారు బాబా. వెలుపలి వారిని చదివించడం మీ కర్తవ్యం. కొంతమంది అయితే వెంటనే అర్థం చేసుకుంటారు, మరికొంతమంది అయితే కొంచెం అర్థం చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇది చాలా వృద్ధి చెందుతూ ఉంది అని తెలిసినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూస్తాము అని వస్తారు. నన్ను స్మృతి చెయ్యండి అని ఆత్మలందరికీ లేక పిల్లలందరికీ తండ్రి చెప్తున్నారని మీరు అందరికీ అర్థం చేయించండి. ఆత్మలందరినీ పావనముగా తయారు చేయువారు తండ్రి ఒక్కరే. నన్ను తప్ప మరెవ్వరినీ స్మృతి చెయ్యకండి అని వారే చెప్తున్నారు. నాపైన అవ్యభిచారి స్మృతి ఉంచినట్లయితే ఆత్మలైన మీరు పావనముగా అయిపోతారు. నేను ఒక్కరిని మాత్రమే పతిత పావనుడను. నా స్మృతి ద్వారానే ఆత్మ పావనముగా అవుతుంది అని బాబా అంటున్నారు. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఆ తండ్రే పతిత రాజ్యము నుండి పావన రాజ్యముగా తయారు చేస్తారు.
ముక్తినిస్తారు. ఎక్కడకు తీసుకుని వెళ్తారు? శాంతిధామానికి, తర్వాత సుఖధామానికి తీసుకుని వెళ్తారు. ముఖ్యమైన విషయము పవిత్రముగా అవ్వడము. 84 జన్మల చక్రమును అర్థం చేయించడం కూడా సులభమే. చిత్రము చూస్తూనే నిశ్చయమైపోతుంది. అందుకే మ్యూజియం తెరవండి, ఆడంబరం చెయ్యండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆడంబరంగా ఉంటేనే అది మనుషులను ఆకర్షిస్తుంది. చాలామంది వస్తారు, మేము తండ్రి శ్రీమతాన్ని అనుసరించి ఈ విధంగా తయారవుతున్నాము అని వారికి కూడా మీరు తెలియచేయవచ్చు. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని, దైవీ గుణాలు ధారణ చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. బ్యాడ్జ్ తప్పకుండా మీ వెంటనే ఉండాలి. మనము బికారుల నుండి రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. మొదట కృష్ణునిగా అవుతాము కదా. కృష్ణునిగా అవ్వనంత వరకు నారాయణుడుగా అవ్వలేరు. బాలుడు పెద్దవాడిగా అయినప్పుడే నారాయణ అనే పేరు లభిస్తుంది. అందుకే ఇందులో 2 చిత్రాలు ఉన్నాయి. మీరు ఈ విధంగా అవుతారు. ఇప్పుడు మీరంతా బికారులుగా అయిపోయారు. బ్రహ్మ కుమారులందరూ బికారులే. వీరి వద్ద ఏమీ లేదు. బికారి అనగా ఏమీ లేనివారు. కొంతమందిని మనము బికారులు అని అనము. ఈ బాబా అందరికంటే పెద్ద బికారి. ఇందులో పూర్తిగా బికారులుగా అవ్వవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని సమాప్తం చెయ్యాలి కదా. మీరు డ్రామానుసారంగా ఆసక్తిని త్యజించారు. మాకున్నదంతా బాబాకి ఇచ్చివేశాము అని నిశ్చయ బుద్ధి కలవారికి మాత్రమే తెలుస్తుంది. ఓ భగవంతుడా, మీరిచ్చిందంతా మీదే, మాదంటూ ఏమీ లేదు అని అంటారు కదా. అది భక్తి మార్గము. అప్పుడు బాబా చాలా దూరంగా ఉండేవారు. ఇప్పుడు బాబా చాలా సమీపంగా ఉన్నారు. సన్ముఖంలో వారికి చెందిన వారిగా తయారవ్వాల్సి ఉంటుంది. బాబా అని మీరు నన్ను పిలుస్తారు. బాబా శరీరమును చూడరాదు. బాబా అని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇది భలే అప్పుగా తీసుకున్న శరీరము. కానీ శివబాబాతో మాట్లాడుతున్నామని మీ బుద్ధికి తెలుసు. ఇది బాడుగకు తీసుకున్న రథము. వారిది కానే కాదు. ఎంత గొప్పవారైతే అంత ఎక్కువ బాడుగకు కూడా లభిస్తుంది అని మీకు తెలుసు. ఇంటి యజమాని రాజులకే ఇవ్వాలని, అప్పుడు 1000 బాడుగకు 4000 చెప్తాము అని. ఎందుకంటే మంచి ధనవంతులు కనుక ఎక్కువ బాడుగు లభిస్తుంది అని భావిస్తాడు. బాడుగ ఎక్కువ తీసుకుంటారని రాజులు ఎప్పుడూ అనరు. ఎందుకంటే వారికి అసలు ధనము యొక్క లెక్కే ఉండదు. వారు స్వయంగా ఎవరితోనూ మాట్లాడరు. వారి ప్రైవేటు సెక్రటరీలే మాట్లాడతారు. ఈ కాలంలో లంచం లేకుండా ఏ పని జరగదు అంటున్నారు బాబా. బాబా చాలా అనుభవం కలవారు. వారు చాలా రాయల్గా ఉంటారు. వారు ఇష్టపడాలి. ఇష్టపడిన తరువాత సెక్రటరీకి ఇది కొనుగోలు చేసి రమ్మని చెప్తారు. వస్తువులన్నీ వారి ముందు పరిచి ఉంచుతారు. మహారాజా మహారాణి ఇరువురు వస్తారు. ఏ వస్తువును ఇష్టపడతారో కేవలం కంటితో సైగ చేస్తారు. సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగం తీసుకుంటాడు. కొంతమంది రాజులు డబ్బు వెంట తెచ్చుకుంటారు. ఇతనికి డబ్బులు ఇచ్చేయమని సెక్రటరీకి చెప్తారు. ఈ బాబాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. వారు ఎలాంటి వారో, ఎలా నడుచుకుంటారో బాబాకైతే అన్నీ తెలుసు. ఎలాగైతే రాజుల వద్ద కోశాధికారి ఉంటాడో అలా ఇక్కడ కూడా శివ్ బాబా వద్ద కోశాధికారి ఉన్నాడు. ఇతడు కేవలం నిమిత్తమే. బాబాకు వీటిపైన ఏమాత్రం మోహం లేదు. ఇతడు తన ధనంపైనే మోహమును పెట్టుకోలేదు. సర్వస్వము శివ్ బాబాకి ఇచ్చేశాడు. అటువంటప్పుడు శివ్ బాబా ధనం పైన ఇతనికి అసలు మోహం ఎందుకు ఉంటుంది? ఇతడు కేవలం ట్రస్టీ,
అంటే నిమిత్తము. ధనము ఎవరి వద్ద ఎక్కువగా ఉంటుందో ప్రభుత్వం వారు వారిపైన ఎంత నిఘా ఉంచుతారు. విదేశాల నుండి వచ్చినప్పుడు వారిని పూర్తిగా పరీక్షిస్తారు. ఇప్పుడు బికారీగా ఎలా అవ్వాలో పిల్లలైనా మీకు తెలుసు. ఏది గుర్తు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని కూడా నాది అని భావించకూడదు. నాది అంటూ ఏమీ ఉండరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బికారీగా ఎలా అవ్వాలో మీకు తెలుసు. మీ శరీరం పైన కూడా మీకు మమకారం తొలగిపోవాలి. మీరు ప్రపంచానికి మరణించారు. ప్రపంచం మీ కొరకు మరణించింది. ఇదే గమ్యము. బాబా ఖచ్చితంగా నిజమే తెలుపుతున్నారు అని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. శివబాబాకు మీరు ఏమేమి ఇస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలో మీకు లభిస్తుంది. అందుకే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారు అని అంటారు. వెనుకటి జన్మలో మంచి కర్మలు చేసినందువలన దాని ఫలితం లభించింది అని అంటారు. శివబాబా అయితే ఎవ్వరిది ఉంచుకోరు. గొప్ప గొప్ప రాజులు, జమీందారులు మొదలైన వారైతే వారికి బహుమతులు కూడా ఇస్తారు. కొంతమంది బహుమతులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అచ్చట మీరు దాన పుణ్యాలు ఏవి చెయ్యరు. ఎందుకంటే అందరి వద్ద అపారమైన ధనరాశులు ఉంటాయి. కావున ధనం ఎవరికి దానమిస్తారు? పేదవారైతే అక్కడ ఉండనే ఉండరు. మీరే బికారుల నుండి ధనవంతులుగా, ధనవంతుల నుండి బికారులుగా అవుతారు. వీరికి ఆరోగ్యం ఇవ్వండి, కృప చూపండి అని అంటారు. ఇది చెయ్యండి, అది చెయ్యండి అని అడుగుతూ ఉంటారు. ప్రారంభంలో కూడా శివబాబాను యాచించేవారు. ఆ తరువాత శివునితో పాటు ఇంకా చాలామంది దేవతల ముందుకు వెళ్ళి యాచించడం మొదలుపెట్టారు. అందువలన అందరి వద్దకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి జోలు నింపమని యాచిస్తూ ఉంటారు. ఎంతో రాతి బుద్ధిగా అయిపోయారు. రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా చేస్తారని కూడా అంటారు. కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి అడగాలి అనుకుంటే గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అనే మహిమ కూడా ఉంది. చాలా లాభం పొందిన వారు అయితే చాలా సంతోషంగా ఉంటారు. అందువలన పిల్లలైన మీకు కూడా చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే మీరు కూడా చాలా లాభం పొంది ఉన్నారు కదా. అంటే భగవంతుడిని పొందడం, జ్ఞానమును పొందడం అంటే చాలా పెద్ద లాటరీ లభించినట్లే. మీకు 100% సంతోషం ఉండేది. కానీ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం సంతోషం లేదు. మొదట అనంతమైన చక్రవర్తి పదవి ఉండేది. ఆ తరువాత పరిమిత రాజరికము అల్పకాలం కొరకు ఉంటుంది. ఇప్పుడు బిర్లా వద్ద ఎంతో పెద్ద ఆస్తి ఉంది. మందిరాలు కట్టిస్తారు, కానీ దాని వలన ఏమీ లభించదు. పేదవారికి కొద్దిగా కూడా ఇవ్వరు. మందిరాలు కట్టించారు, అక్కడ మనుషులు వచ్చి తల వంచి నమస్కరిస్తారు. పేదవారికి దానం చేస్తే దానికి బదులుగా ఏదైనా లభిస్తుంది. ధర్మశాలలు కట్టిస్తే చాలామంది మనుషులు వెళ్ళి అక్కడ విశ్రమిస్తారు. దాని ఫలితము మరుసటి జన్మలో అల్పకాల సుఖం లభిస్తుంది. ఎవరైనా హాస్పిటల్ కట్టిస్తే అల్పకాలం కొరకు ఒక జన్మలో సుఖం లభిస్తుంది. ఇవన్నీ అనంతమైన తండ్రి తన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చాలా గొప్ప మహిమ ఉంది. అలాగే మీకు కూడా మహిమ ఉంది. ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతారు. బ్రాహ్మణులైన మిమ్మల్ని మాత్రమే భగవంతుడు వచ్చి చదివిస్తారు. వారే జ్ఞాన సాగరులు. ఈ మొత్తం మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజము. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యమంతటిని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని చదివిస్తున్నారా అని అడుగుతారు.
గీతలో కూడా భగవాను వాచ అని ఉంది కదా, మీరు మర్చిపోయారా అని చెప్పండి. అంతేకాక మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను అని కూడా చెప్పారు కదా, దాని అర్థమును మీరిప్పుడు తెలుసుకున్నారు. పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు, అందుకే మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. స్వర్గంలోని దేవతలను ద్వాపర కలియుగాలలో అందరూ కూడా పూజించి నమస్కరిస్తారు. ఈ మాటలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. భక్తులకైతే అసలు ఏమాత్రం అర్థం కాదు. వారు కేవలం శాస్త్రాలలోని కథలను చదువుతూ వినిపిస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పం నుండి చదువుతూ వింటూ ఉన్న గీత ద్వారా ఏమైనా ప్రాప్తి జరిగిందా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. పొట్ట ఏమాత్రం నిండలేదు కదా, ఇప్పుడు మీ కడుపు నిండుతూ ఉంది. ఈ పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుంది అని మీకు తెలుసు. ఈ శరీరంలో నేను ప్రవేశిస్తాను అని స్వయం భగవంతుడే చెప్తున్నారు. తండ్రి వీరి ద్వారా మాట్లాడుతున్నారు. అనగా తప్పక ప్రవేశిస్తారు. పైనుండి ఆదేశాలు ఇస్తారా? నేను మీ సన్ముఖంలో వస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సన్ముఖంలో వింటున్నారు. ఈ బ్రహ్మకు కూడా మొదట ఏది తెలిసేది కాదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అంతేకాని గంగా నదిలోని నీరు పావనముగా చెయ్యదు. ఇది జ్ఞాన విషయము అంటున్నారు బాబా. తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు అని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్ళదు. ఎందుకంటే భగవంతుడు మన సన్ముఖంలోనే కూర్చుని ఉన్నారు కదా. ఇది వారి రథము. దీనిని బాబా యొక్క పాదరక్ష అని కూడా అంటారు. బ్రహ్మ తనువుని అంటే దీనిని బూటు అంటారు, డిబ్బి అంటారు, డబ్బా అని కూడా అంటారు. ఈ చిన్న డబ్బాలోనే ఆ వజ్రం ఉంది. ఎంతో ఫస్ట్ క్లాస్ అయినటువంటి వస్తువు. దీనిని బంగారు డబ్బాలో ఉంచాలి. బంగారు యుగపు డబ్బాగా తయారు చేస్తారు. చాకలి ఇంటికి వెళ్తే మాయమైపోతుంది అని అంటారు కదా, దీనినే చూ మంత్రము అని అంటారు. చూ మంత్రం ద్వారా 1 సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. అందుకే బాబాను ఇంద్రజాలికుడు అని అంటారు. 1 సెకండులో మనం ఇలా తయారవుతాము అని నిశ్చయం అయిపోతుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటున్నారు. మొదట సత్యనారాయణ కథ విన్నప్పుడు ఈ విధంగా అర్థం చేసుకునేవారా? అప్పుడు కథ వినున్నప్పుడు విదేశాలు, స్టీమర్లు మొదలైనవన్నీ గుర్తొచ్చేవి. సత్యనారాయణ కథ విని మళ్ళీ ప్రయాణం చేసేవారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసేవారు. కానీ మీరు మళ్ళీ ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి రాకూడదు అని బాబా అంటున్నారు. భారతదేశం అమరలోకము, దేవీ దేవతల స్వర్గరాజ్యం ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధికారులు కదా. వీరి రాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. విశ్వంలో శాంతి ఉండాలని, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రపంచంలోని వారు కూడా కోరుకుంటారు. ఇప్పుడు ఈ అనేక ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి? ప్రతి ఒక్క ధర్మము వారి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. అన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి? దానిని శాంతిధామము, సుఖధామము అని అంటారు. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటుంది. ఒకరితో ఒకరు ఘర్షణ పడేందుకు వేరే ధర్మమే ఉండదు. దానినే విశ్వములో శాంతి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. పిల్లలందరూ ఒకే రీతిగా చదవరు అని మీకు తెలుసు. నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలను వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భక్తులైతే అర్థం చేసుకోరు. భగవాను వాచ అనే పదాన్ని ఎన్నిసార్లు విన్నారు?
ఎందుకంటే భారతీయుల ధర్మశాస్త్రమే గీత. గీతకు అపారమైన మహిమ ఉంది. సర్వశాస్త్రమయి శిరోమణి భగవద్గీత. శిరోమణి అనగా శ్రేష్టాతి శ్రేష్టమైనది. పతిత పావనులు సద్గతి దాత ఒక్క భగవంతుడు మాత్రమే. వారే సర్వాత్మలకు తండ్రి. భారతీయులకు అసలు అర్థమే తెలియదు. తెలియకనే అందరూ సోదరులే అని అంటారు. ఇప్పుడు తండ్రి మీకు మనమంతా సోదరులమే అనేది అర్థం చేయించారు. మనమంతా శాంతిధామంలో ఉండేవారము. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చి తండ్రిని కూడా మర్చిపోతాము, అలాగే ఇంటిని కూడా మర్చిపోతాము. ఏ తండ్రి అయితే భారతదేశానికి మొత్తం విశ్వరాజ్యాన్నంతా ఇస్తారో అటువంటి తండ్రిని అందరూ మర్చిపోతారు. ఈ రహస్యాలన్నీ కూడా తండ్రే పిల్లలకు అర్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అతీంద్రియ సుఖమును అనుభవం చేసేందుకు ఇది పురుషోత్తమ యుగము అని, ఇప్పుడే మనల్ని భగవంతుడు చదివిస్తూ ఉన్నారు అని, ఈ చదువు ద్వారా మనం రాజాదిరాజులుగా అవుతాము అని, ఇవన్నీ పక్కాగా స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే మనకు డ్రామాలోని ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంటుంది. సెకండ్ పాయింట్, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ శరీరం నుండి కూడా పూర్తిగా బికారులుగా అవ్వాలి. దీనిని మర్చిపోయి, అంటే దేహమును మర్చిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. ఈరోజు వరదానము, సదా సంతుష్టముగా ఉండి మీ దృష్టి వృత్తి కృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించే సంతుష్టమణి భవ. ఎవరైతే సదా సంతుష్టత యొక్క విశేషత ద్వారా స్వయము కూడా సంతుష్టంగా ఉండి తమ దృష్టి వృత్తి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టతను అనుభవం చేయిస్తారో వారే బ్రాహ్మణ కులంలో విశేషమైనటువంటి ఆత్మలు. ఎవరైతే సదా సంకల్పము మాట సంఘటన యొక్క సంబంధ సంపర్కము లేక కర్మలో బాబ్దాదా ద్వారా తమపై సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను అనుభవం చేస్తారో వారే సంతుష్టమణులు. ఇటువంటి సంతుష్టమణులే బాబ్దాదాకు కంఠహారముగా అవుతారు, రాజ్య అధికారులుగా అవుతారు, మరియు భక్తులు స్మరించే మాలగా కూడా అవుతారు. స్లోగన్, నెగటివ్ మరియు వేస్ట్ను అంటే వ్యర్థాన్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.